హలో ఫ్రెండ్స్, భారతదేశ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా మెగా ఎక్స్ప్రెస్ వేస్, ఎకనామిక్ కారిడార్స్ వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు అదే లిస్టులో చేరబోతోన్న మరో మ్యాసివ్ ప్రాజెక్ట్ బెంగళూరు హైదరాబాద్ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే. సుమారుగా 1100 కిలోమీటర్ల పొడవుతో ప్రపోజ్ అవుతూ ఉన్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే సౌత్ ఇండియాని సెంట్రల్ ఇండియాతో డైరెక్ట్గా కనెక్ట్ చేయబోతోంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి నాగ్పూర్ వరకు రోడ్ జర్నీ చేయాలంటే ట్రాఫిక్, సిటీ బైపాస్లు, టోల్ డిలేల వల్ల దాదాపుగా 22 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. కానీ ఈ న్యూ హై స్పీడ్ కారిడార్ పూర్తయితే అదే డిస్టెన్స్ కేవలం 11 నుంచి 12 గంటల్లోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ట్రావెల్ టైం ఆల్మోస్ట్ ఆల్ సగానికి తగ్గిపోతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర స్టేట్స్ మీదుగా నిర్మించబడుతోంది. కొన్ని సెక్షన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి కూడా ఇండైరెక్ట్ కనెక్టివిటీ బెనిఫిట్ రావచ్చు. ప్రపోజ్డ్ రూట్స్లో బెంగళూరు, అనంతపూర్ కనెక్టివిటీ జోన్, కర్నూల్ బెల్ట్, హైదరాబాద్ రీజన్, నిజామాబాద్ సైడ్ కారిడార్, ఆదిలాబాద్ రీజన్ ద్వారా నాగ్పూర్ వరకు సీమ్లెస్ కనెక్టివిటీ డెవలప్ చేయబోతున్నారు. ఈ కారిడార్లో హైదరాబాద్ ఒక మేజర్ హబ్గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, ఎలివేటెడ్ కారిడార్స్, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ భారీగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ నార్త్ సౌత్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే కూడా కనెక్ట్ అయితే హైదరాబాద్ దేశంలోనే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇంకా లాజిస్టిక్స్ హబ్స్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ని ఫుల్లీ యాక్సెస్ కంట్రోల్ డిజైన్తో నిర్మిస్తున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఎంట్రీ ఉండదు. ఓన్లీ డెసిగ్నేటెడ్ ఇంటర్చేంజెస్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ ఇంటరప్షన్స్ తగ్గుతాయి, హై స్పీడ్ ట్రావెల్ పాసిబుల్ అవుతుంది, రోడ్ సేఫ్టీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ఇనిషియల్ ఫేజ్లో 6 లేన్స్తో డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ ట్రాఫిక్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని 8 లేన్స్ వరకు ఎక్స్పాండ్ చేసే విధంగా ప్రొవిజన్ కూడా ఉండొచ్చు. డిజైన్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ఇండియాస్ ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్లో ఒకటిగా మారే అవకాశం ఉంటుంది. ఈ మెగా ప్రాజెక్ట్కి ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 75,000 కోట్ల రూపాయల నుంచి 90,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్, ఇంటర్చేంజెస్, మేజర్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, సర్వీస్ రోడ్స్, టన్నల్స్ వల్ల టోటల్ కాస్ట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రిలిమినరీ ప్లానింగ్ ఇంకా రూట్ అలైన్మెంట్ డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం భరతమాల విజన్లో భాగంగా ఫ్యూచర్ కనెక్టివిటీ ప్లానింగ్లో ఈ కారిడార్కి ప్రాధాన్యం పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫైనల్ అప్రూవల్స్, డిపిఆర్ క్లియరెన్స్లు, ల్యాండ్ అక్విజిషన్లు పూర్తయ్యాక కన్స్ట్రక్షన్ ఫేజ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్ని ప్లాన్డ్ స్కెడ్యూల్ ప్రకారం జరిగితే 2030 ప్రాంతంలో కంప్లీషన్ స్టేజ్కి వెళ్లే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ట్రావెల్ టైం తగ్గించే రోడ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఎంటైర్ రీజనల్ ఎకానమీని రీషేప్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సౌత్ ఇండియా నుంచి సెంట్రల్ ఇండియా వరకు కనెక్టివిటీ పూర్తిగా మారిపోతుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, రాయ్పూర్ విశాఖపట్నం కారిడార్ తర్వాత ఇండియాస్ నెక్స్ట్ మేజర్ గ్రోత్ కారిడార్గా బెంగళూరు హైదరాబాద్ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే నిలిచే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.